ఆంధ్రాలోనే చదివింది. తర్వాత మాస్టర్స్కి బిట్స్ పిలాని రాజస్థాన్లో చదివింది. తర్వాత ఒక 4 సంవత్సరాలు ఇండియాలోనే వర్క్ చేశాను. ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో యూకేకి రీలొకేట్ అయ్యి లండన్లోనే గత 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మేము లండన్లో ఒక ప్రాప్టెక్ స్టార్టప్ని మొదలుపెట్టాము. మొదలుపెట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. మా విజన్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న ప్రాపర్టీ రిలేటెడ్ పీపుల్ అందరినీ కూడా ఒకే తోటి టైఅప్ అవ్వాలి, ఎన్ఆర్ఐస్తో కనెక్ట్ అవ్వాలి, లేదా జాయింట్ వెంచర్స్ చేయాలి అనుకున్నప్పుడు మా ప్లాట్ఫామ్ ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, జాయింట్ వెంచర్స్ చేయొచ్చు. ఈవెన్ వాళ్ళకి ఒక బిజినెసెస్ తోటి రెనోవేషన్స్ చేయాలి అంటే కూడా రెనోవేషన్ మేనేజ్మెంట్ ఈజీగా మా ప్లాట్ఫామ్లో చేసుకోగలిగేలాగా మేము క్రియేట్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా చాలామందికి తెలియని ఈ ప్లాట్ఫామ్ కూడా మేము ప్రాపర్టీ రిలేటెడ్ సోషల్ మీడియాని లాంచ్ చేస్తున్నాము. మనకి ఆల్రెడీ పాపులర్ సోషల్ మీడియాస్ ఉన్నాయి, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉన్నాయి. కానీ ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే ప్లేస్లో ఉండి ఒకటే ఒక కమ్యూనిటీ లాగా ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేలాగా మేము రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ లాంచ్ చేసాము. ర్యాపిడ్గా మేము ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలో ఉండే పీపుల్ ప్రాపర్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒకే దాటిపైకి తెచ్చేలా ఉద్దేశంతో చేస్తాము. అది ఒక విజన్, మాది ఒక గ్లోబల్ విజన్తో మేము ముందుకెళ్తున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ ఒక సింగిల్ సోర్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం చాలామంది ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఫేస్బుక్ గ్రూప్స్లో సెర్చ్ చేస్తారు, లేదా ఇప్పుడు కొత్తగా మన AI, చాట్ జీపీటీ, జెమినీ, గూగుల్ జెమినీ వీటిలోకి అంతా వెళ్తున్నారు. అలా కాకుండా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ షుడ్ బి ఇన్ వన్ ప్లేస్. దట్ షుడ్ బి ROPTIA. అది మా ఉద్దేశం. మాకు ఎలా అనిపిస్తూ ఉందంటే వీఆర్ ఇన్స్పైర్డ్ బై మెనీ బిగ్ గ్లోబల్ కంపెనీస్. వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ గూగుల్ కంపెనీ వాళ్ళు గూగుల్ వర్క్ స్పేస్ అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి ఆ ప్రోడక్ట్ కింద గూగుల్ మెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ పవర్, గూగుల్ మీట్, గూగుల్ ఎక్సెల్ షీట్స్, గూగుల్ వర్డ్, ఇలాగే చాలా టూల్స్ అన్నీ ఒకే తాటిపైకి తెచ్చి గూగుల్ వర్క్ స్పేస్ చేశారు. మేము కూడా ROPTIAలో నెంబర్ ఆఫ్ టూల్స్ ఫర్ రెనోవేషన్ పర్పసెస్, ఫర్ ప్రాపర్టీ రిలేటెడ్ ఎడ్యుకేషన్, ప్రాపర్టీ రిలేటెడ్ కనెక్షన్స్, ఎదర్ ఇట్ ఈస్ ఎ పీపుల్ ఆర్ బిజినెసెస్ ఆర్ ప్రాపర్టీ రిలేటెడ్ రెనోవేషన్. కామన్ పీపుల్కి రెనోవేషన్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో మేము ఈ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళకున్న పెయిన్ తగ్గించాలి అనేది మా ఉద్దేశం. మేము పీపుల్ ఓరియంటెడ్ కంపెనీ. మా ప్లాట్ఫామ్ యూజ్ చేసి వీ వాంట్ టు ఫోకస్ ఆన్ 3 things: రెడ్యూస్ ద స్ట్రెస్ ఫర్ పీపుల్, సేవ్ ద టైమ్ ఫర్ పీపుల్, రెడ్యూస్ ద ఎఫర్ట్ ఫర్ పీపుల్. ఈ 3 ఫోకస్ తోటి ప్రాపర్టీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక స్మూత్ ట్రాన్సిషన్, వాళ్ళ ఆపరేషన్స్ అన్ని బాగా జరగాలి అనేది ఉద్దేశం. ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ యూజ్ చేసి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రాపర్టీ ఇండస్ట్రీలో ఆ టెక్నాలజీని మనము ఎఫెక్టివ్గా యూజ్ చేయలేదు. ఇప్పుడు మేము ఆ టెక్నాలజీని ఎఫెక్టివ్గా యూజ్ చేసి వీ వాంట్ టు ప్రొవైడ్ ఎ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పీపుల్. సో అది మా ముఖ్య ఉద్దేశము. అదే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఇండియాలో మన ఇండియన్ ప్రాపర్టీకి గ్లోబల్ మార్కెట్లో ఎక్కువ ఇమేజ్ లేదు. సపోజ్ ఇప్పుడు ఏమన్నా మనం దుబాయ్ గురించి మాట్లాడితే బిగ్ టాక్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. అలాగే మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్, అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ న్యూస్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. మా ROPTIA విజన్ ఏంటి అంటే ఇండియాని గ్లోబల్ మార్కెట్లో ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఒక ఐకాన్గా మేము చేయాలి అనేది మా ఉద్దేశము. అందుకని వీఆర్ హెవీలీ ఫోకస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్. ఇండియాలో ఉండే అమేజింగ్ ప్రాపర్టీస్ అన్నీ మన డెవలపర్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. వెదర్ ఇట్ ఈస్ మన హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, కొత్తగా మన NCR రీజియన్లో అమేజింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ గెటింగ్ డెవలప్డ్. రీసెంట్ మై క్లయింట్, వన్ ఆఫ్ దెమ్ ఇస్ ఈవోస్. సో వాళ్ళు 40+ ఫ్లోర్స్ ప్రాజెక్ట్స్, అమేజింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇండియాలో డిజైన్ చేస్తున్నారు. మా అదానీ గ్రూప్ వాళ్ళది ప్రాజెక్ట్స్ వాళ్ళలో ఉన్నాయి, గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి అంతా కూడా మన గ్లోబల్ ప్లాట్ఫామ్లో వీ షుడ్ గెట్ ద గ్లోబల్ అటెన్షన్ టు ద ఇండియా. దట్ ఈస్ అవర్ ఫోకస్. నౌ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ మన ఇండియాకి ఒక విలువను తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ROPTIA అనేది మన ప్రాపర్టీ ఇండస్ట్రీకి ఇండియా యొక్క ఇమేజ్ని పెంచాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము.
సో ఇదే ఉద్దేశంతో మేము ఫిబ్రవరిలో లండన్లో ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ఇన్వైటింగ్ ప్రాపర్టీ డెవలపర్స్ ఫ్రమ్ ఇండియా నుంచి లండన్కి వచ్చి వాళ్ళ ప్రాపర్టీస్, అమేజింగ్ ప్రాపర్టీస్ అన్ని నేను ప్రపంచానికి చూపించగలిగి వాళ్ళు సేల్ చేయాలనుకున్న ప్రాపర్టీస్ని ఎన్ఆర్ఐస్కి, యూకేలో ఉండే ఎన్ఆర్ఐస్ అందరికీ దే కెన్ సెల్ ఇన్ వన్ డే. దే విల్ గెట్ యాక్సెస్ టు ద ఎన్ఆర్ఐస్ ఇన్ యూకే. అదేవిధంగా మన ప్రాపర్టీస్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ గిఫ్ట్ సిటీ, మన అమరావతి, వేరే చోట ఐకానిక్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మేము ఇన్వైట్ చేయాలనుకుంటున్నాము లండన్కి. సో ఇది మా ముఖ్య ఉద్దేశం అండి. సో గ్లోబల్ ప్లాట్ఫామ్ ఆల్ ఇన్ వన్ అండర్ వన్ టెక్నాలజీ రూఫ్. సో మాకు గ్లోబల్ టెక్నాలజీ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, దే హ్యావ్ క్రెడిటెడ్ అస్. ఒక 2 years నుంచి కూడా వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్. వీ హ్యావ్ షోన్ దెమ్ లైక్ వాట్ అవర్ విజన్ ఈజ్. వీ హ్యావ్ డెమోడ్ దెమ్ and they are so happy, and it's a 2 years very close 2 years of relationship with Microsoft and Amazon. వాళ్ళ సపోర్ట్ మాకుంది. అలాగే మా విజన్కి సిలికాన్ వ్యాలీ బేస్డ్ యాక్సిలరేటర్ ఫౌండర్ ఇన్స్టిట్యూట్ అనే కంపెనీ వాళ్ళు they selected us and they backed us. So we competed with 149 companies for the founder institute accelerator. సో ఆ కాంపిటీషన్లో ఓన్లీ 6 కంపెనీస్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. అందులో మేము లిస్ట్ అయి ఉన్నాయి. So we are growing rapidly, expanding globally. అది మా విజన్. అలా ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, మనమంతా స్టార్టప్స్ అనగానే సపోజ్ యుఎస్లో సిలికాన్ వ్యాలీ బేస్డ్ అనో, లేకపోతే వేరే చోట ఎక్కడో మనం బెంగళూరులో నుంచి అని అంటూ వింటూ ఉంటాం. మన విజయవాడలో, మన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ పవర్ టు రిలీజ్ గ్లోబల్ స్టార్ట్అప్, విజనరీ స్టార్టప్స్. మనం యూనికార్న్స్ అంటూ ఇండియాలో వింటూ ఉంటాము. మనకి ఆంధ్ర నుంచి యూనికార్న్ అనేది ఇట్స్ వెరీ రేర్. ఎక్కడి నుంచో వింటూ ఉన్నాం కానీ. సో నౌ వీఆర్ ఇన్ ఏ బిగ్ ట్రాన్సిషన్ ఫేజ్. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సైన్సెస్ కావచ్చు, డీప్ టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ కావచ్చు. వీ హ్యావ్ ఏ గ్లోబల్ విజన్. ప్రాప్టెక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అంతా కూడా మనకి సెంచరీస్ టుగెదర్ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఇండస్ట్రీ. మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టెక్నాలజీ యూజ్ చేసుకుని ఈ ఫండమెంటల్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేసి హౌ బెస్ట్ వీ కెన్ ఆఫర్ ద బెస్ట్ ఫీచర్స్, బెస్ట్ ట్రాన్సిషన్, స్మూత్ లైఫ్ టు పీపుల్. వీఆర్ పీపుల్ ఓరియంటెడ్ కంపెనీ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాపర్టీస్. మా విజన్ అది. we want to develop more features and offer more to the people. మేము ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మేము మా కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకునే ఉన్నాము. సో ఎక్స్పాన్షన్ కోసము వీఆర్ టాకింగ్ టు మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఆల్సో, ఏంజల్ ఇన్వెస్టర్, మైక్రో వీసీస్. దేర్ ఈస్ నో లిమిట్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడుతున్నాం. ఇండియా నుంచి, యూకే నుంచి మేమంతా మాట్లాడుతూ ఉన్నాము. సో we are hoping 2025 is going to be another big milestone for us. So at present my focus ఈ 3 countries, India, UK, Dubai మాత్రమే. 2025 we want to expand to the multiple countries and bring more people, more businesses, అందరినీ ఒకే టెక్నాలజీ ప్లాట్ఫామ్ పై తీసుకొస్తే how beautiful it is. మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాము స్కైప్, జూమ్, వాట్సాప్, ఇవన్నీ టెక్నాలజీస్. ఇన్స్టెంట్గా many people can connect, that you can talk, you can see the video. అలాగే ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ ద ప్రాపర్టీకి ఇప్పుడు అవసరం ఉంది. ఇట్ షుడ్ బి వెరీ యాక్సెసిబుల్. అలాగే మా ఉద్దేశం ఏంటంటే దానిలో మ్యాక్సిమం ఎంతవరకు అయితే పాసిబుల్ ఉందో అంత మేము కామన్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటున్నాం. అట్ ప్రెసెంట్ మా ప్లాట్ఫామ్లో ఉంది రెనోవేషన్ మేనేజ్మెంట్ ఉంది, విచ్ ఈస్ ఫ్రీ. మా ప్లాట్ఫామ్లో general people can sell or rent out their properties, which is free. People can connect with other people, other businesses, that is for free. And we are generating a secure documentation platform. So that is everything we want to offer for free for the common people. Okay. Sir, మీరు ఈ ప్లాట్ఫామ్ మీద సక్సెస్ఫుల్ అయిన ప్రాజెక్ట్ ఏమన్నా? అదాని రియాలిటీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా మాకు వచ్చిన వాళ్ళకి. మేము రీసెంట్గా సక్సెస్ఫుల్గా ఆన్లైన్ నెట్వర్కింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని రిలీజ్ చేశాము. వీఆర్ వెరీ న్యూ, జస్ట్ 2 weeks బ్యాక్. ఫోకస్ అంతా కూడా మల్టిపుల్ బిజినెసెస్ చేస్తూ ఉన్నాము. రిజిస్టర్డ్ బిజినెసెస్ వరకు చేస్తూ ఉన్నాము. ఇండిపెండెంట్ వాళ్ళకి మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ కాంప్లయన్స్ అనేది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా మేము ఫాలో అవ్వాలి. సో
దాని ప్రకారం ఎంతవరకు పాసిబుల్లో ఇండిపెండెంట్గా ఉన్న బిజినెస్ రన్ చేసే వాళ్ళని కూడా ఎంతవరకు మేము సపోర్ట్ చేయగలమో అంతవరకు మేము చేస్తామండి. అది ఇంకా మేము డెవలప్మెంట్ ఫేజ్లోనే ఉంది.